వచ్చింది మనకి. వచ్చినప్పుడు ఆర్ఎన్పి డాక్టర్ పనవలా, లోకల్ టాబ్లెట్లు పనవలా, సరైన డాక్టర్ని సరైన జ్ఞానంతో ఆలోచించి వెళ్తే దానికి తగ్గే మందు మనకి దొరుకుతుంది. మన అప్పుల బాధలు ఉండగా ఎక్కువైపోతున్నాయి. ఎక్కడ అది అప్పు చేయకూడదనో తెలుసుకునే తత్వం నీకు వస్తే ఆ అప్పు చేసే బాధ నీకు ఉండదు. ఇట్లానే మాట్లాడుకుంటూ చాలా వస్తే అసలు నువ్వు సాతాను దాడికి నేను గురవుతున్నానో, సాతాను యొక్క దాడి నన్ను నా మీద ఉందని అర్థం చేసుకోవడం ఎలా? నువ్వు ఎలా నీకు జ్వరం వస్తున్నప్పుడు నీకు ఎలా అర్థం చేసుకోవాలో తెలుస్తుంది. అంటే కొద్దిగా నోరు ఏమవుతుంది, చేదుగా ఉంటుంది, ఏమి తినబుద్ధి అయ్యదు, చాలా నీరసంగా ఉంటావు, కాళ్ళు చేతులు ఇబ్బందిగా ఉంటుంది. అంటే నీకు తెలుసును, నీకు అర్థమవుతుంది ఏమని, నీకు జ్వరం వస్తుందని. అట్లానే వర్షం వస్తుందని కూడా తెలుస్తుంది. ఎలాగా? మేఘావృతమై ఉంటుంది, గాలి ఉంటుంది, లైట్గా చినుకులు వస్తాయి, నీకు తెలుస్తుంది, నీకు అర్థమవుతుంది. అట్లానే నీ యొక్క జీవితంలో సాతాను యొక్క దాడి నీ మీద ఎలా జరుగుతుంది, నీ కుటుంబం మీద ఎలా జరుగుతుంది, నీ వ్యక్తిగత విధానాల మీద ఎలా జరుగుతుంది అన్న బాధను, బంధకాన్ని నువ్వు అర్థం చేసుకునే విధానము నీకు చెప్దామని ఆశపడుతున్నాను. ఎలా అంటే మొదటి యోహాను పత్రిక 10వ అధ్యాయము 10వ వచనంలో సాతాను దేనికి కారణాలు ఇస్తాడు అన్నది చూస్తే యోహాను గారు అంటారు, దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధి కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అపవాది అంటే సాతాను ఎలా అర్థం చేసుకోవాలి? నిన్ను దొంగిలించడానికి, నిన్ను అణిచివేయడానికి, నిన్ను పడగొట్టడానికి, నీ కార్యాలన్నీ ముందుకు వెళ్ళడానికి, చేయడానికే నీ జీవితంలోకి వస్తాడు. ముందు అర్థం చేసుకో. నీకు జరగరాని బాధలన్నీ నీ చుట్టూ జరుగుతున్నాయంటే నువ్వు ఎవడ దాడిలో ఉన్నట్టు? సాతాను దాడిలో ఉన్నట్టు. నీకు జరగరాని క్రియలన్నీ నీకు జరుగుతున్నాయంటే ఖచ్చితంగా నీ జీవితం నాశనం చేయడానికి సాతాను దాడికి నువ్వు గురవుతున్నావని ఏం చేసుకోవాలి? అర్థం చేసుకోవాలి. నా ఆరోగ్యం బాగట్లేదు, నా పరిస్థితులు బాగట్లేదు, నా కుటుంబం బాగట్లేదు, నా ఆత్మీయ స్థితి బాగట్లేదు, ప్రార్థన పట్టుమని 10 నిమిషాలు కూడా చేయలేకపోతున్నాను, చర్చిలో 1 గంట కూడా అరగంట కూర్చోలేకపోతున్నాను అన్న ఆలోచనలు నీకు వస్తే నీలో సంతోషం దొంగిలిస్తూ ఉన్నాడు, నీలో ఏకాగ్రత దొంగిలిస్తూ ఉన్నాడు. నీలో ఉన్న ప్రతి విధమైన ఆత్మీయ స్థితిని ఎవరు దొంగిలిస్తున్నారు? దొంగ ఎందుకు వస్తాడట? దొంగ మీ ఇంటికి వచ్చి నీకు దండేసి దండం పెట్టి బాగుండు అని వెళ్తాడా? దొంగ మీ ఇంటికి వచ్చి భోజనం, అమ్మ మటన్ కర్రీ పట్టుకొచ్చి కొద్ది వండి పెట్టంటాడా? దొంగ నీ ఇంటికి వచ్చి నువ్వు బాగున్నావా, చాలా బాగుండాలి, ఇదిగో ఈ చైను నీ బిడ్డలకు వాడు అంటాడా? లేదా. నువ్వు వండుకున్న మటన్ పట్టుకెళ్ళిపోతాడు, మటన్కి ఉపయోగించి డబ్బు పట్టుకెళ్ళిపోతాడు, నీ ఇంట్లో అన్నీ తీసుకుపోతాడు. అర్థం చేసుకో, సాతాను నీ జీవితాలు నాశనం చేయడానికి వస్తాడు అని చెప్తున్నాడు. గొర్రెలకు నిత్య జీవడం ఇవ్వడానికి ఎవరు వస్తారట అంటే, నేను అండర్స్టాండింగ్ ఆఫ్ సాతాన్ అంటే సాతాను నీ జీవితంలోకి వచ్చి నేనేం చేస్తాడో చెప్పే మాటల్లో కొన్ని మాటలు చెప్దామని అనుకుంటున్నాను. రెండవది అసలు ఎలాంటి పరిస్థితుల్లో నేను ఇబ్బంది పడతాడు సాతాను అర్థం చేసుకో. ఎలాంటి అంటే పంట మీద కొడతాడు, ఆరోగ్యం మీద కొడతాడు, కుటుంబం మీద కొడతాడు, బిడ్డల యొక్క ప్రవర్తన మీద కొడతాడు, నీ ఆత్మీయ స్థితి. అదే నిర్గమకాండంలో 3వ అధ్యాయము 7వ వచనంలో, నిర్గమకాండం తీస్తే అక్కడ ఉంటుంది, 3వ అధ్యాయం తీస్తే 7వ వచనం, కొద్ది ఫాస్ట్గా ఉండండి. నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. అంటే నువ్వు సంఘం దగ్గరకో, సంఘ కాపరి దగ్గరకో, దేవుడి యొక్క సన్నిధిలో నువ్వు మోకరించి ఎక్కువగా ఏడుస్తూ దేవుణ్ణి అడుగుతూ ఉన్నావంటే నువ్వు ఏ బాధల్లో, ఏ శ్రమల్లో, ఏ కష్టాల్లో ఉన్నావో గుర్తుపెట్టుకో. ఈ కష్టాలన్నింటినీ బట్టి నువ్వు ఎవరి దాడిలో ఉన్నట్టు? అది సాతాను యొక్క దాడిలో ఉన్నట్లు. అంటే సంతోషంగా చేసే ప్రార్థన వేరుంటుంది, నీకు బాధలు వచ్చినప్పుడు చేసిన ప్రార్థన వేరుంటుంది, నార్మల్గా చేసే ప్రార్థన వేరుంటుంది. ఎలాగో చెప్తా. నీకు డబ్బులు ఉన్నాయి నీ చేతిలో, ప్రభువా నాకు ఇచ్చిన ఈ డబ్బును బట్టి మీకు వందనాలు, ప్రభువా నాకు ఇచ్చిన ధనాన్ని బట్టి నీకు వందనాలు, అయ్యా
నువ్వు ఇచ్చిన యొక్క సొమ్మును వాడుకునే శక్తిని నాకు దయచేయండి. ఇది ఆనందంగా చేసే ప్రార్థన. సొమ్ములు లేవు నీ దగ్గర, అసలు ఏమీ లేదు, చిల్లి గవ్వలేదు, చుట్టూ ఎవ్వరు ఇవ్వడం లేదు, బాధతో చేస్తావు. ప్రభువా, ఈ డబ్బులు నాకు లేవు, నా పరిస్థితి బాగాలేదు, నేను ఎలా ఉన్నానో తెలియట్లేదు, నువ్వు ఇస్తావని ఎదురు చూస్తున్నాను. ఇదేంటి? ఎదురు చూపులో ఉండే ప్రార్థన, సాతాను దాడిలో ఉండే ప్రార్థన. చెబుతాను, నీకు 1000 రూపాయలు వచ్చినాయి, నీ ఇంట్లో ఖర్చు 10,000 ఉంది. నీకు 1000 రూపాయలు వచ్చినాయి, ఆరోగ్యం బాగాల. నీకు 1000 రూపాయలతో ఆరోగ్యం బాగా, ఇంట్లో అవసరతలు బాగా, ఇంట్లో పరిస్థితులు బాగా. అంటే అర్థం చేసుకో, నువ్వు ఎవడి దాడిలో ఉన్నట్టు? సాతాను యొక్క ప్రజల బాధ మొర నేను వింటాను అంటున్నాడు ఆయన. ఏంటి? ప్రజలు ఏ మొర పెట్టారు అంటే, మొర అంటే ఏంటి? బాధ అంటే ఉన్నవాటిని సర్దుకుపోయేగా చేసేది. మొర అంటే బాధను మించి చేసేది, బాధను మించి చేసేది. మొర అంటే ఏంటి? ఇప్పుడు కాలుకి నడుచుకుంటూ వెళ్తుంటే ఆ స్తంభం తగిలితే అబ్బా అని కిందకి వెళ్ళి బాధ కదా. ఈ స్తంభమే నీ మీద పడిపోయింది, నువ్వు ఎక్కడికి వెళ్ళట్లే, అక్కడే ఉన్నావు, చచ్చిపోతాను రా బాబు రే నన్ను తీసుకెళ్ళండి. ఇది మొర. బాధకి మొరకి తేడా ఏంటంటే, బాధపడి నువ్వు అక్కడి నుంచి వెళ్తావు. మొర్ర పెట్టడం అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావు అక్కడే ఉంటావు. నువ్వు అక్కడే ఉండి మొర్ర పెడుతున్నావు అంటే అది నువ్వు ఎవరి దాడిలో ఉన్నట్టు గుర్తుపెట్టుకో, సాతాను దాడిలో. అందుకే అంటారు, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే, ఎక్కడున్న బెడ్షీట్లు అక్కడే, ఎక్కడున్న తలదిండ్లు అక్కడే, ఎక్కడున్న అంట్లు అక్కడే, ఎక్కడున్న పరిస్థితులు అక్కడే, ఎక్కడున్న పనులన్నీ అక్కడే. నీ జీవితంలో ఎక్కడున్న పనులు అక్కడే ఉన్నాయంటే అర్థం చేసుకో, నువ్వు ఎవడది యొక్క ఆధీనంలో ఉన్నట్లు. డూ యూ అండర్స్టాండ్ దట్? ఎందుకు నేను ఈ మాటలో నీకు శక్తివంతంగా చెప్తున్నానంటే, సాతాను యొక్క దాడి నీకు తెల్ల. ఆడు ఎలాగ వస్తాడంటే, దొంగ ఎందుకు వస్తాడు? దొంగ ఎందుకు వస్తాడు? అమ్మ బాగున్నామని అడగడానికి వస్తాడా? దొంగతనం చేసేవాడు గట్రా విలువలేముండవు, దొంగతనం చేసేవాడికి ఎథిక్స్ ఏముండవు, దొంగతనం చేసేవాడు అవతలోడు బాగుంటాడా బాగోడని చూడడం. దొంగతనం చేసేవాడు అయ్యో వీళ్ళ ఇంట్లో రోగు ఉన్నాడా, వీళ్ళ ఇంట్లో మంచోళ్ళు ఉన్నారా, కొత్తగా పెళ్ళయిందా, పాతగా పెళ్ళయిందా, లేకపోతే ఇంట్లో చచ్చిపోయి ఉన్నారా అనేది తెలీదు. నిన్న యోగాడే జరిగింది, దొంగతనం చేశారు చాలామంది. ఏంటో తెలుసా? మ్యాట్లో. నేను అదే చెప్తున్నాను మీకు. దొంగ నీ దగ్గరికి ఎందుకు వస్తాడంటే, దొంగ నీ దగ్గర ఉన్నదంతా దోచుకోవటానికి వస్తాడు. ఉన్నదంతా. మంచి దొంగలు ఉంటారండి, మంచి దొంగ చెడ్డ దొంగ ఉండడు. మీరు అనుకోవచ్చు, దొంగలే ఉంటారు. ఈ సాతాను అనే వ్యక్తి నీ కుటుంబ క్రియలను దాడి చేయడానికి వస్తాడో, కాలుకి తగ్గకపోతే కాలు మీద దాడి, ఒంటి అంత మీద చేస్తాడు, ఆత్మీయత మీద కూడా చేస్తాడు, నీ పరిస్థితులు అన్నిటి మీద చేస్తాడు. ఈ దొంగ దాడికి కారణమయ్యే క్రియల్లో నువ్వు ఇంకోటి గమనించాలి. ఇది ఎలా వస్తాడో, నీ ఇంట్లోకి బేర్లా తెరిచిన తలుపులతో వస్తాడు. తలుపులు తీసుకుని ఉంటావు కదా, వస్తాడు. తలుపులు తీసుకుంటే ఒక సినిమా డైలాగ్ ఉంటుంది, గాలి ఎత్తుందని తలుపులు తీసుకుంటే గాలితో పాటు దుమ్ము కూడా వస్తుందట. నిజమే, సాతాను కూడా వస్తాడు. ఎలాగో చూద్దాం. మాట తీయండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం అంటే సాతాను యొక్క దాడితో మీరు చాలామంది ఏమవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారో, ఆ దాడిని ఎలా ఎదుర్కోవాలి, ఆ దాడి నుంచి విముక్తి వచ్చి దేవుళ్ళో ఎలా ఎదగాలి అనే మాటలు దేవుడు మీకు చెప్పాలని ఆశపడ్డాడు. సో ఒకసారి ప్రసంగి గ్రంథం చదవనమ్మా. చూడండి. గొయ్య తవ్వివాడు దానిలో పడును, కంచె కొట్టువాణిని పాము కరుచును, రాళ్ళు దొర్లించువాడు వాటి చేత. నీకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే, పాపం, అవిధేయత, అజ్ఞానం ఎప్పుడు బార్ల తలుపు తెరిచే ఉంటాయి. బార్లాగా చూడండి, చాలా మంచి మాట. మళ్ళీ చదవండి మాట. గొయ్య తవ్వివాడు, అదే పాపం, నువ్వు ఏ పాపంలో అయితే తవ్వుతావో దాంట్లో పడిపోతావు. రెండు చూడండి. రెండోది ఏముంటుంది? కంచె కొట్టు వానిని. ఏ కంచె ఏదో కొడుతున్నావు ఆ కంచె నుంచి వచ్చి పాము నీకేమవుతుంది? కరిస్తుంది. మూడోది చూడండి. రాయి దొర్లించువాడు. నీ రాయి ఎలా అంటే కింద రాయి కాదు, పైన రాయి దొర్లించి కింద ఉన్నాడు అంటాడు. ఏమవుతుంది అంటే, సాతాను దాడికి బార్లా తలుపులు తెరిచింది ఎవరు? ఓన్లీ యూ. నువ్వే. గొయ్యి ఎవరు తవ్వుతున్నారు? రాయి ఎవరు దొరిలిస్తున్నారు? కంచె ఎవరు కొట్టేస్తున్నారు? ఏ కంచె? దేవుడు ఏర్పరిచిన కంచె ఎవరు కొడుతున్నారు? మీరే. అంటే సాతాను దాడిలో నువ్వు ఉన్నావు అనడానికి
నిదర్శనం నువ్వే. అందుకే దేవుడి యొక్క అద్భుతమైన నామంలో మీకు చెప్తున్నాను, సాతాను బంధకాలను అర్థం చేసుకో. సాతాను నీకు పెట్టిన ప్రతి బంధకాన్ని అర్థం చేసుకో. అలాంటి క్రియలు నీలో ఉంటే నువ్వు ఎలా ఉండాలో చూసుకో. దీనికి ప్రత్యేకమైన ఉదాహరణ ఎవరో? బైబిల్ మొత్తం అంతటా వెతికితే సాతాను ఎక్కువ దాడి చేసిన వ్యక్తి ఎవరో? యోబే. ఒకసారి తెస్తారా? వెరీ గుడ్, ఆ మాట చెప్పారు, చాలా ఆనందం ఉంది. 2వ అధ్యాయం 7వ వచనంలో యోబు చాలా స్పష్టమైన మాట అంటాడు, చాలా స్పష్టమైన మాట. 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు ఏమని? కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అడిగి ఈ ప్లేస్లో దాడి చేయాలని ఏం అవగాహన ఉండదండి, ఉండదు. యేసుక్రీస్తు వారి సరైన అవగాహన కలిగిన దేవుడిగా ఉన్నాడు మనకి. కళ్ళు బాగలేదంటే కళ్ళు బాగు చేస్తాడు, కాళ్ళు బాగలేదంటే కాళ్ళు బాగు చేస్తాడు, జీవితం బాగలేదంటే జీవితం బాగు చేస్తాడు, కుటుంబాలు బాగలేదంటే కుటుంబాలు. కానీ సాతాను అలా కాదు, నాశనం చేయి గోయవాడు నాశనాన్నే కోరుకుంటాడో. యోబుని అదే విధమైన నాశనకరమైన క్రియల్లోకి తీసుకెళ్ళిపోయాడు సాతాను. కానీ యోబు దానికి లొంగలేదు. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీవు ఏ సాతాను బంధకాల్లో ఉన్నావో అర్థం చేసుకో. అసలు దీన్ని నేను ఎలా కనిపెట్టాలన్నా అని నువ్వు రెండవదిగా ఎలా కనిపెట్టాలి? ముందు దీంట్లో ఉన్నావని తెలుసుకో. రెండవది హౌ టు ఫైండ్ అవుట్, ఎలా కనిపెట్టాలా? సాతాను నా మీద దాడి చేస్తుంది, ఎలా కనిపెట్టాలా అంటే నిరంతరము ఏదో సమస్యని నువ్వు వేధిస్తూనే ఉంటుంది. ఒకటి పోతే ఒకటి అనారోగ్యాలు కానీ, నీకు వ్యాధులు కానీ, నీకు శరీరానికి సంబంధించిన చాలా ఇబ్బందికరమైన క్రియలు నిన్ను వేటాడుతూ ఉంటాయి. ఆ సమయంలో స్వస్థత ఇచ్చేవాడు దేవుడు, నీ స్వస్థతను తీసుకునివాడు సాతాను. నీ సంకేతాలు ఈజీగా తెలుస్తుంది. నీ ఆరోగ్యం అంతా బాగుంటుంది, మైండ్ స్థిరంగా ఉండదు. కొంతమంది అంటారు సడన్గా తలపడి వచ్చింది, ఏంటంటే సడన్గా కళ్ళు తిరుగుతున్నాయి, సడన్గా ఇబ్బంది అయిపోయింది, ఏం జరుగుతుందో తెలియదు, ఊరంతా కళ్ళు బరిలుగా మసకగా కనపడుతుంది. ఇవన్నీ ఎవరి దాడులు? నేను చెప్పట్లా. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో అంటాడైనా, సువార్తికుడు చెప్తాడు. 5వ అధ్యాయం మత్తయి సువార్త, ఒకసారి వెనక్కి వెళ్తే 5వ అధ్యాయంలో 25వ వచనం చూడండి. నీ ప్రతివాదితో నువ్వును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడును. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగించును, న్యాయాధిపతి అంతటి నువ్వు చెరసాల్లో వేయబడువు, కడపట్టి కాసు చెల్లించే వరకు అక్కడి నుండి నువ్వు వెలుపులకు రానేరవని నీతో నిశ్చయగా చెబుతున్నా. అంటే ఒకటి వెంబడి ఒకటి. చూడండి, కష్టాలు అనొచ్చు మీరు, అన్న మేము ఏం పాపం చేసామన్నా కష్టాలు వచ్చేసిన. పాపం చేయలేదు, నువ్వు అపవాది యొక్క దాడికి లోనవుతున్నావు. అపవాదిని ఎదిరించమన్నాడు దేవుడు. చెప్తాను అది కూడా. అపవాదిని ఏమన్నాడు ఆయన? ఎదుర్కో, పోరాడు. ఎలాగా? ఆడి గర్జిస్తే ఆడికంట గొప్పగా గర్జించాలి నువ్వు. వాడి నిన్ను వెన్నంచి నిన్ను పట్టుకుంటే వాడికంటే గట్టిగా పట్టుకోలాగాలి నువ్వు. గర్జించే సింహంలో వాడొస్తాడో, నువ్వు యోధా గోత్రపు సింహం వలే శక్తివంతంగా గర్జించాలి. ఆయన అంటున్నాడు, ఒకదానికి ఒకటి అప్పగించి నువ్వు బయటికి రాని దాంట్లో ఉంచేస్తానంటే ఏంటి? అనారోగ్యం వెంబడి అనారోగ్యం, వ్యాధి వెంబడి అనారోగ్యం అంటే అనారోగ్యానికి వ్యాధికి చాలా తేడా ఉంటుంది. అనారోగ్యం అంటే కొంత సమయం వచ్చిపోయేది, వ్యాధి అంటే దీర్ఘకాలికంగా ఉండేది. కుష్టి వ్యాధి, అర్థమైందా? తల తిరగడము అనారోగ్యం, అది జ్వరము అనారోగ్యం వచ్చి అది వ్యాధిగా రూపాంతరం చెందితే నువ్వు ఎవరి దాడిలో ఉన్నట్టు? సడన్గా వచ్చేస్తాయి ఇవన్నీ కూడా, సడన్గా. అంటే ఇంకా ఉన్నాయి, ఇంకా తర్వాత అసలు నువ్వు ఊహించలేని ఎదురు దెబ్బలు తగులుతాయి. నీ ప్రవర్తన గూర్చి ఆలోచించుకునుడి. అది విస్తారమైన విస్తారంగా విత్తుదే అది వైఫల్యం. తర్వాత ఇంకో మాట ఉంటుంది, మీరు భోజనము
అది ఆకలి తీరలేదట. కొంతమంది చూడండి, ఎంతెంత అన్నం తినేసినా ఏమవుదు, ఆకలి తీరదు, సంతృప్తి ఉండదు. పానము చేయిచుండను, దాహము. అదే చెప్తున్నాను. వైఫల్యాలు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి, ఎదురు దెబ్బలు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. ఎదురు దెబ్బ తగిలినప్పుడు నీకు అన్నం వంట పట్టదు, వాటర్ తాగిన దాహము, ఏం చేస్తున్నావో తెలియదు, ఏమవుతుందో తెలియదు మన జీవితంలో. అన్న ఇది ఖచ్చితంగా జరుగుతుంది. దేవుడు ఉన్నాడు, నిన్ను కాపాడుతాడు అనేది ఎంత నిజమో, సాతాను ఉన్నాడు, వాడు నిన్ను ఇబ్బంది పడతాడన్నది కూడా అంతే నిజం. వాడు రాకుండా, వాడు మన మీద దాడి చేయకుండా కాపాడుకునే శక్తిని మనము దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా. ఇవి నార్మల్గా అనుకుంటే నీకు రాదండి, నార్మల్గా అనుకుంటే రాదు. అబ్నార్మల్ క్రియల్లో ఉన్నప్పుడు మాత్రమే ఇవి వస్తాయి. ఇక సాతాను నీ మీద ఎలా వస్తుందో కనుక్కున్నారు. మూడోది, అసలు సాతాను ఎందుకు దాడి చేస్తాడు నీ మీద, అర్థమైందా? ఫస్ట్ ఏంటి అర్థం చేసుకున్నావు. రెండోది ఏంటి, అసలు సాతాను రెండోది ఏంటి ఎలా వస్తాడు. మూడోది ఏంటి, అసలు రావడానికి కారణం ఏంటి, అసలు నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని అడిగితే, సాతాను నీ దగ్గరికి ఎందుకు వస్తాడంటే, పాపం నీ జేబులో ఉంది కూడా వస్తాడు, పాపం నీ హృదయంలో ఉంది కూడా వస్తాడు. అవిధేయత అనే క్రియ నీ వంశపారంపర్య క్రియ అయిపోయింది. మళ్ళీ చెప్తున్నాను, అవిధేయత అనే క్రియ నీ జీవితంలో ఒక భాగం అయిపోయింది, అది నిన్ను ఏలుతుంది. అవిధేయతను విసర్జించమంటే దేవుడు ఆ అవిధేయతను పట్టుకుని నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏమై ఉన్నా, ఎలా ఉన్నా, ఇది నాకు చాలా ఇష్టమని నువ్వు అనుకుంటున్నావు. పాపము నాకు మరణాన్ని తెచ్చిస్తుందంటే, ఈ పాపము నాకు ఎంజాయ్మెంట్ తెచ్చిస్తుందని నువ్వు అనుకుంటూ ఉన్నావు. అందుకే సాతాను నీ మీద పదే పదే ఏమనుకున్నాడంటే, సాతాను వీడు నా హక్కు, ఏమన్నాడా, వీడు నా హక్కు. ఎందుకంటే నాకు సంబంధించిన పని ఆడు చేస్తున్నాడో, నాకు సంబంధించిన పని ఆమె చేస్తుంది, నాకు సంబంధించిన మనుషులలో వీళ్ళు పాపం చేస్తున్నారు కాబట్టి నేను వాడిని ఇష్టపడుతున్నాను అంటున్నాడు. ఎవరో నేను కాదు, మళ్ళీ బైబిల్లో తీయండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 15వ వచనం. ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయము 15వ వచనం. కట్టడలను అది అండర్లైన్ చేసుకోండి. వినని ఎడల, చూసుకోండి, వినని ఎడల ఈ శాపములన్నీ నీకు, సేవకుడు గొంతు ఏమైనా, మనిషి ఎలా ఉన్నా ఏమైనా, ఆయన శాసనాలు, లేఖనాల్లో ఉన్న క్రియలు, లేఖనానుసారమైన గొప్ప గొప్ప మాటలు నీకు పదే 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 చెబుతూ ఉన్నా సరే, పాపం జోలికి వెళ్ళొద్దు, పాపం మాటలు మాట్లాడొద్దు, పాపం చూపులు చూడొద్దు, అవిధేయత క్రియ నీ దగ్గర వద్దు, అవిధేయత నీకు వద్దన్నా సరే, నువ్వు వినని ఎడలా నీకేమవుతుందట, ఖచ్చితంగా నువ్వేం చేస్తావు అన్నాడు, అనుభవిస్తావు. ఈ పాపాలు, ఈ అవిధేయత నీలో ఉంది కాబట్టే సాతాను నిన్ను దాడి చేయడానికి హక్కుగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకండి నాకు ఈ బాధలు, ఎందుకండి నాకు ఈ శ్రమలు, ఎందుకండి నాకు ఈ యొక్క ఇబ్బందికరమైన పనులను నువ్వు అనుకుంటున్నావు అంటే, నువ్వు హక్కు అడిగే. నీ కొడుకు మీద నీకు ఎలా హక్కు, నీ కూతురు మీద నీకు ఎలా హక్కు, నీ భర్త మీద నీకు ఎలా హక్కు, నీ కుటుంబం మీద నీకు ఎలా హక్కు, నీకున్న ప్రతి అవసరాల మీద నీకు ఎలా హక్కు, సాతాను కూడా నీ మీద అదే విధమైన హక్కు ఉంది. నా ఇష్టం అంటే దేవుడు అడుగుతాడు, అంటే ఆడు పాపం చేస్తున్నాడు. యోబుని అడుగుతాడు ఏమని, ఇదిగో యోబు నేను కష్టపడతానంటే నువ్వు వాడిని పట్టుకోవడానికి కూడా అర్హుడు కాదు. ఎందుకు, అతను విధేయతకు మూల పురుషుడు. హల్లెలూయా. అతను శక్తివంతమైన మనిషి కాబట్టి, ఆ పాపం జోలికి వెళ్ళేది కాబట్టి అతను ప్రాణాన్ని తీయడానికి నీకు అర్హత లేదో. పాపం చేసే ప్రతి ఒక్కడికి మరణము హత్తుకునే విధంగా ఉంటుంది. కానీ ఎవడైతే పరిశుద్ధతతో జీవిస్తాడో, విధేయతతో జీవిస్తాడో, పాపానికి దూరంగా బ్రతుకుతాడో, వాడెప్పటికీ దేవుడి క్రియల్లో నిత్య నూతనమైన యోబు వలె ఉంటాడు. హల్లెలూయా. ఆ క్రియలు నీకు తగలాలి, ఆ క్రియలు నీకు రావాలి, ఆ క్రియల్లో నువ్వు మెలగాలి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట నేనంటే, నాకు ఎందుకు ఈ బాధ, కారణం ఏంటి అంటే, నీ కారణం ఏమై ఉంది, పాపం. నేనంటలేదు, రోమిల పత్రికలో ఏమని ఉన్నది,
పాపం వల్ల వచ్చే జీతము మరణం. మరణం. ఈ మరణం దేవుడు కావాలన్నప్పుడు నీ మరణం ఉండాలా. దేవుడు అనుకున్నప్పుడు నీ మరణం ఉండాలా. దేవుడు అడిగినప్పుడు ప్రభువా నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను ఉండాలి తప్ప హఠాత్తుగా వచ్చే మరణం నీకు వద్దు. ఎప్పుడు వస్తుంది హఠాత్తుగా మరణం అంటే? అది కూడా లేఖనాల నుంచే. ఎన్నిసార్లు చెప్పినా వినని వాడికి హఠాత్తుగా మరణం సంభవించు. ఎన్నిసార్లు చెప్పినా పాపం కొరకు, విధేయత కొరకు, పవిత్రత కొరకు, పరిశుద్ధాత్మ కొరకు, క్రియల కొరకు నీకు ఎన్నిసార్లు చెప్తున్నారో అయినా నువ్వేం చేస్తున్నావు? వినకుండా ఉన్నావు. అందుకనే అది నీకు ఒక కారణమై ఉన్నది. ఇక రెండవ కారణాలు చాలా ఉన్నాయి, చాలా చాలా రాశాను, కానీ మీకు అర్థమయ్యేలాగా రెండవ చెప్తాను. ఏంటంటే చెడు నిబంధనలు, చెడు క్రియలు. అంటే మన పూర్వీకులు ఇచ్చే ఆచార సంబంధమైన క్రియలు నువ్వు ఇంకా దుప్పటి కిందో, తలగడి కిందో, పెట్టులోనో, బీరువాలోనో, పర్సులోనో, లేకపోతే నువ్వు పట్టుకొచ్చే బైబిల్లోనో పెట్టుకు తిరుగుతున్నావు. ఇంకా స్టిల్ దట్ విల్ బి కంటిన్యూయింగ్. ఎలాగో చెప్తా. ఎలాగంటే ఇది నాకు ఇష్టమైన చాక్లెట్ కాగితం, తోసే లోపలికి. ఇది నాకు ఇష్టమైన మోర్తో కాగితం, తోసే లోపలికి. నిన్న విన్నాను మాట, దేవుడి నామలో చెప్తున్నాను. మంగళవారం వస్తే చేయను, శుక్రవారం వస్తే చేయను, ఎదురొస్తే వెళ్ళను, తుమ్మితే అసలు లెగను, కూర్చోను, అవతల వాళ్ళు కుక్క మొరిగితే నేను బయటికి వెళ్ళను, ఆ కాకి కూసేస్తే మా ఇంటికి ఎవడొస్తాడు? కాకి కూతే ఎవడొస్తాడు? ఆకలేసుకొస్తుంది. ఆకలేసుకొస్తుంది. అదేదో దెయ్యం పక్షి ఉంటుందట, అది కూతే ఇంట్లో వెళ్ళిపోతారట. ఎవడు చెప్పాడు? నిజంగా కరెక్ట్గా కొడితే పక్షి చచ్చిపోద్ది. ఇలాంటి పూర్వీకుల నుంచి వచ్చే ఆచారాలు, పూర్వీకుల నుంచి వచ్చే క్రియలు, పూర్వీకుల నుంచి వచ్చే ఆలోచనలు నీకుంటే సాతాను యొక్క దాడికి అదొక కారణమై ఉన్నది. లేఖనాలు ఖచ్చితంగా చెబుతున్నాయి. అవన్నీ కొట్టివేయబడ్డానికే యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చి ఉన్నాడు. నిర్గమకాండంలో చెప్తారు ఏమనంటే, కొన్ని బాధలు, కొన్ని క్రియలు, కొన్ని ఆలోచనలు తరాలుగా నీ దగ్గరికి వస్తాయంటాడు. 20వ అధ్యాయంలో 25వ వచనంలో 20వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఎలా అనగా, నీ దేవుడైన యెహోవాకు నేను రోషము గల దేవుడును, నన్ను దేశించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషములు కుమారుల మీదకి. ఏ దోషం అయితే ఉందో ఆ దోషం ఎక్కడో ఆపేయండి. దోషం వేరు, శాపం వేరు. దోషం నువ్వు చేస్తే నీకు బిడ్డలకి ఏమొస్తుంది? శాపం వస్తుంది. గుర్తుపెట్టుకోండి. దోషం నువ్వు చేస్తే నీ బిడ్డలకు ఖచ్చితంగా ఏమొస్తుంది? శాపం వస్తుంది. ఆ దోషం నీ దగ్గర ఆగిపోతే ఈ వంశ పారంపర్య ఆచారాలు నీకు రావు. ఎప్పుడు నూతనంగా బతకమన్నాడు దేవుడు. రాజులా బ్రతకమన్నాడు, గొప్పవాడిగా బతకమన్నాడు, శక్తివంతుడిగా బతకమన్నాడు. దేవుడు మనల్ని ఎప్పుడు నూతన పరిచే ఆత్మగా మనల్ని ఉంచి ఉన్నాడు. మా అమ్మమ్మ చేసింది, మా నాన్నమ్మ చేసింది, మా పూర్వీకులు చేశారు, ఆ మాటలన్నీ మానేయండి. పెళ్ళి అయ్యే వరకు దేవుడు పెళ్లి చేశాడు. కరెక్ట్గా పెళ్లి టైంకి ఓ పెద్ద దొంగ అట్టుకొస్తారు. అప్పటి వరకు పక్కన పాడేసింది. దానికి బొట్లు ఆడతారు. పైన ఏం కడతారు? బంగినపల్లి మామిడికాయ చెట్టు యొక్క ఆకులు కడతారు, తాళ్ళు కడతారు, తోసేస్తారు లోపల. రండి, అక్కడి నుంచి కూర్చోబెట్టి టపా 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 కేజీ బియ్యం కలిపే వేసేస్తారు. అంతే. ఎవరు చేశారు ఇది? ఎవరికి తెల్లం. ఎందుకు చేస్తున్నారు? ఎవరికి తెల్లం. ఆకు ఎందుకు కడతారో తెలీదు, కింద పసుపు ఎందుకు రాస్తారో తెలియదు, ఏమీ తెలీదు. వాళ్ళు చేశారు కాబట్టి సాతాను దాడి మనమే చేయబోతే అవడమే చేస్తుంది. దేవుడిచ్చిన లేఖనాలు, దేవుడిచ్చిన క్రియలు, దేవుడిచ్చిన ఆలోచనలు, దేవుడిచ్చిన పరిశుద్ధత ఏమైపోయింది? ఇదొక కారణమే. వారసత్వమైన క్రియలు, వారసత్వమైన సంపద సాతాను క్రియేట్ చేసినది. యేసుక్రీస్తు నామములో విడుదలకు. పిల్లడు ఏడ్చేస్తున్నాడు రాత్రంతా. రాత్రి బైబిల్ పెట్టావా? తగ్గట్లేదు. సరే, పిల్లోడు ఏడ్చేస్తున్నాడు, ఏం చేయను? ఎవరికి చెప్పగా అక్కడ అలా వెళ్తే లోపల ఒకడు ఉంటాడు. ఆడి దగ్గరికి వెళ్ళి కనుక్కుని వచ్చి, అంతే, తప్పేం చేయగా కనుక్కుని వచ్చి వెళ్తారు. వెళ్ళి కనుక్కుంటారు. పిల్లోడు అంతా రాత్రి అంతా ఏడ్చేస్తుంది. మీ పిల్లోడి చుట్టూ అంధకార శక్తి ఉంది. అబ్బో, చిన్న మొక్క కోసి ఆ మొక్క చుట్టూ ఏం కడతాడో? ప్రశస్తమైన దారం కట్టి
నీకు ఇస్తే నువ్వు జేబులో పెట్టుకొచ్చి మళ్ళా అది ఇక్కడ మిజోరం రాష్ట్రంలో పండే కుంకుమ పువ్వు, ఇక్కడెక్కడో వెస్ట్ గోదావరి చివరిలో పండే పసుపు, ఆ రెండు కట్టి ఈ ఎనకొత్తపల్లి నిమ్మ తోటకు కాసిన కాయ కోసి పట్టుకొచ్చి మీ పెరట్లో కోడిగుడ్డు కాని కోడిగుడ్డు, ఎక్కడో పారం కోడిగుడ్డు అట్టుకొచ్చి దిగా 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 తుడిచి మీ ఇంటి పక్క వాళ్ళు తిరిగేది, మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు తిరిగే రోడ్డు మీద టాప్ అని పడేసారు. అంతే అయిపోయింది. మర్నాడు పిల్లోడికి ఎక్కడలేని బాడీ, ఎక్కడలేని గొప్ప శక్తి, ఎక్కడలేని మనిషిడు రా. జ్వరం వస్తే 3 రోజులు ఉంటుంది. జ్వరానికి ముందు 2 రోజులు, వెనకాల 2 రోజులు అని నిద్రపోవడం తెలుసా మీకు? శరీర క్రియ జ్వరం వచ్చే లంకనాలు అంటారు. ఎన్ని రోజులు చేసేవారు తెలుసా? 7 రోజులు. జ్వరం వచ్చే 2 రోజులు ముందు, 2 రోజులు తర్వాత లంకనాలు అంటారు. ఆ రోజుని అప్పుడు బీరకాయ వేసో లేకపోతే ధనియాలు పొడిమేసో ఇప్పటికీ అమ్మాలకు తెలుస్తుంది, ఇప్పటికీ పెడతారు అవి. నువ్వు ఎవరి దగ్గరగా పంపడం ఎందుకు? అందుకంటాడు నువ్వు నా కాడి మోయాలా, నువ్వు నేను యజమానిగా ఉండాలా, నా క్రియలు నేను ఉండాలి. నువ్వు ఎవడెవడో క్రియలు వింటే నువ్వు నాకెందుకు? సాతాను యొక్క దాడికి ప్రాముఖ్యమైన క్రియ క్షుద్ర ఇబ్బందికరమైన క్రియలు, ఎవరెవరో చెప్పిన క్రియలు. ఒకవేళ నువ్వు వింటే అది నీ జీవితానికి దాడికి సంకేతం అవుతుంది. వదిలిపెట్టే ఆ క్రియలు, ఆలోచనలు వదిలిపెట్టే. కుర్రోడికి అమెరికా ప్రాంతంలో పిల్లలు చాలా అందంగా ఉంటారు చూడడానికి, న్యూజిలాండ్ ప్రాంతంలో కూడా బాగుంటారు, ఇలా ఢిల్లీ వెళ్ళినా చాలా బాగుంటారు. కానీ దురదృష్టం ఏంటంటే మన పిల్లలు చూడడానికి భయమేస్తుంది. ఎందుకు? ఆడి మొఖాన్ని ఎంత ఉంటుంది, చేతికి ఎంత ఉంటుంది, కాలుకి ఎంత ఉంటుంది, ఏంటయ్యి అవి పెట్టమాకండి. చేతికి తాడు కడితే రక్త ప్రసరణ సరిగ్గా ఉండదు. రేపు పొద్దుటాడి చేతులు పేల చేతులుగా తయారవుతాయి. బిడ్డల్ని శక్తివంతంగా పెంచమన్నాడు, శక్తి వచ్చి కట్టమల్లా అన్నాడా. ఆ క్రియలు నీకు బాధ కలుగుంటే చాలామందికి బాధ ఉంటుంది. అందుకే చెప్పాను ముందు, సాతాను యొక్క క్రియలు ఎలాగ ఉంటాయి, దీని నుంచి బయటికి ఎలా రావాలో కూడా చెప్తాను నేను. లాస్ట్లో ఎలా రావాలో కూడా చెప్తా. అందుకే క్షుద్రపరమైన క్రియలు, మంత్రపరమైన క్రియలు, మంత్రదండాలతో వచ్చిన క్రియలు, వేరే అంధకార శక్తులతో వచ్చిన క్రియలు నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు ఎక్కడికి పోతావు? సాతాను యొక్క బానిసత్వంలోకి వెళ్ళిపోతావు. ఈరోజు మీకు చెప్తున్నాను, నేను చెప్పట్లేదండి, బైబిల్లోనే సాతాను బానిసత్వంలో ఉన్న ప్రతి దుష్టశక్తి ఇబ్బందికరమైన దాడికి కారణమవుతుంది. అలాంటి కారణాలు, అలాంటి క్రియలు యేసుక్రీస్తు నామములో నిన్ను విడుదల చేయునుగాక. ఇక దాడి చేద్దు కదా, ఎలాగన్నా ఎన్ని చెప్పు. ఎలాగా అంటే బైబిల్ మొత్తం ఎంత వెతికినా, నువ్వు మొత్తం అంతా వెతికినా దాడి జరిగినప్పుడు బయటకు వచ్చే తత్వం ఏంటంటే పశ్చాత్తాపం. పశ్చాత్తాపం అంటే ఏంటో తెలుసా? ఏంటి? ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామందికి పశ్చాత్తాపం అంటే దావీదులా ఏంటది, బూడిద రాచుకుని బట్టలన్నీ చింపేసుకుని. పశ్చాత్తాపం స్థిరమైన హృదయంతో, సంతృప్తికరమైన హృదయంతో, పాపం చేశాను అనే బాధాకరమైన హృదయంతో మోకరించి 2 చేతులు పైకెత్తి, అయ్యా నా యొక్క ప్రాణప్రదమైన క్రియలను, నన్ను బ్రతికించి నడిపించిన క్రియలను నేను మరిచి, నీ మాటను మరిచి, నీ క్రియలను మరిచి, నువ్వు స్వస్థతను మరిచి, నువ్వు నడిపించిన మార్గాన్ని మరిచి నేను దారుణంగా పడిపోయాను ప్రభువా. ఒక్కసారి గివ్ మీ 1 minute, ఒక్కసారి నా వైపు చూస్తే నా జన్మ పశ్చాత్తాపంతో నిండి ఉంటుందయ్యా అని అడగడం. పాపం చేశానా, ఈ పాపం నుంచి నేను బయటపడే శక్తిని నాకు ఇవ్వండి. అందుకే పశ్చాత్తాపడే ప్రతి ఒక్కడు ఎవరని చెప్పాడు బైబిల్? ధన్యుడే. నువ్వు ఎలాంటి పాపం చేసినా, హైందవ మతం కానీ సనాతన క్రియలు కానీ నువ్వు ఏ మతంలో తీసుకున్నా పాపము పరిహార్థము ఏది అని అడిగితే బలి ఇవ్వాల, రక్తార్పణ జరగాల, ప్రోక్షణ జరగాల, ఒక మనిషి తలకిందులుగా వేలాడాల, ఒక మనిషి నిలువున పైనుంచి విగ్రహానికి రక్తాభిషేకం చేయాలని ఉంటుంది. కానీ దేవుడి క్రియల్లో ఒకే ఒక మాట యేసుక్రీస్తు వారు చెప్పారు, మీ కొరకు నేను రక్తబలి అర్పించాను, మీ కొరకు నేను మరణహోమాన్ని అర్పించాను, మీ కొరకు నేను నా ప్రాణాన్ని పశ్చాత్తాపంతో అర్పించాను. కాబట్టి మీరు
మీ తప్పు ఒప్పుకుని మోకరించి మీ పవిత్ర హృదయంతో నన్ను అడిగితే మీరు పశ్చాత్తాపం పొందిన వాళ్ళు అవుతారు. హల్లెలూయా. ఆ క్రియలు దేవుడు నీకు ఇవ్వబోతాడమ్మా. దాడి నుంచి విముక్తి పొందాలి అంటే పశ్చాత్తాపడి దేవుడి వైపు చాలామంది ఎలా చేస్తారంటే, పాపం చేశాను చర్చికి వెళ్ళను, పాపం చేశాను బైబిల్ చదవను, నేను ఘోరమైన పాపిని, నేను ఎందుకు రాను పురుగుని, నేను ఎందుకు పని చేయని వస్తువుని, నేను అసలు సంఘానికి రాను, సంఘంలో కూర్చోను, ఎవరితో నీ మాట్లాడను. ఈ మాటలు మానేయాలి. రావాలి మారిన మనస్సుతో, మారిన హృదయంతో, మారిన తలంపులతో, మారిన భక్తితో, మారిన ఆత్మీయతతో, మారిన కృప కలిగిన మార్గాల్లో నడపమని దేవుణ్ణి అడిగి నూతనమైన క్రియలతో మరలా సంఘానికి రావాలి. ఆయన క్రియల్లో వెలుగొందాలి. హల్లెలూయా. చేయాలి. పాపం చేసేది గుర్తించి ఇది పాపం అని తెలుసుకుని మోకరించి దేవుడి వైపు తిరిగి, అయ్యా నేను పాపం చేశాను, నన్ను క్షమించు అని అడిగితే ఆయన చేతులు నీ హృదయాన్ని హత్తుకుంటాయి. హల్లెలూయా. ఆ క్రియల్లో నువ్వు బ్రతకాలమ్మా. ఇది మొదటి కారణమైతే, రెండవది యుద్ధ ప్రాతిపదికన ప్రార్థనలు చేయాలి. ప్రార్థన అనేది ఉపవాసంతో చేయాలి. ఎప్పుడైతే పాపం చేసామో ఓ రోజు భోజనం మానేసి ఉపవాసం ఉండండి. ఏమైంది? దేవుడితో గడపండి. ఉపవాసం అంటే దేవుడితో ఉండడం. ఉపవాసం అంటే ప్రభువా నాకు ఈ లోకంలో ఏది వద్దు, నువ్వు తప్ప అని కోరుకుని ఆయన సన్నిధిలో నువ్వు ఉండడం. యుద్ధ ప్రార్థన అంటే యాకోబు పెనుగులాడినట్లు పెనుగులాడడం. చాక్లెట్ కొని డాడీ అని మీ అబ్బాయి నేను ఎలా పెనుగులాడతాడో, చీర కొనని మీ ఆయన నువ్వు ఎలా పెనుగులాడతావో, నీకు నచ్చిన కూర వండమని నీ భార్యను నువ్వు ఎలా పెనుగులాడతావో, అంతకన్నా గొప్ప యుద్ధ ప్రార్థనలు నువ్వు మొదలు పెట్టాలి. సాతాన్ని ఎదిరించాలంటే ప్రార్థన తప్ప ఇంకో ఆయుధం సిలువ. ఎక్కడ సిలువ ఏంటి? చెక్కమొక్కే. నువ్వు ప్రాణత్యాగం తెలియని వరకు, నీకు ఎప్పుడైతే ఆ బలిదానము, బలిజ్ఞానము, ఆ బలిత్యాగము తెలుసుకుంటావో అప్పుడు సిలువ ప్రశస్తమైనది. హల్లెలూయా. అప్పటి వరకు ఆ సిలువ విలువ ఉండదు. ప్రభువా బలీయమైన ఆత్మ, బలీయమైన శక్తి, అతీంద్రియమైన అంధకారమైన ఈ క్రియలను నువ్వు కూలగొట్టుదువుగాక. శక్తివంతంగా చేయాలి ప్రార్థన. అప్పుడు సాతాను యొక్క దాడి నుంచి నువ్వు విముక్తి పొందుతావు. ఇంకోటి చెప్తాను. ఇంకోటి, ఈ సాతాను దాడి నుంచి నువ్వు గొప్పగా ఉండాలంటే యేసుక్రీస్తు వారి శక్తి కంటే గొప్ప శక్తి లోకంలో ఏది? ఆయనకంటే గొప్ప అద్భుతమైన క్రియ ఏదైనా ఉందా? నువ్వు యేసుక్రీస్తు గారి కంటే గొప్ప కార్యం ఏదైనా ఉందని నువ్వు నమ్మితే నువ్వు సాతాను యొక్క హస్తాల్లో ఉన్నట్టే. ఆయనే వర్షాన్ని నమ్మిన, ఎండను నమ్మిన. చూడండి, వర్షం ప్లీజ్ ఆగు అడగకూడదు. చాలామంది అడుగుతారు, బట్టలు ఆరేసుకున్నాను కాసేపు ఆగవా, వర్షాన్ని ఒడియాలు ఎట్టుకున్నాను 10 నిమిషాలు ఆగవా, ఇదిగో ఈ కూర వండుకున్నాను గ్యాస్ ఒక అరగంట ఉండవా, ఉంటుంది. అది చాలామంది మెంటాలిటీలు, లోకల్గా ఉన్న మెంటాలిటీ చెప్తున్నా. ఇదిగో పెన్ అయిపోతుంది కాసేపు ఆగవా, ఆగుద్దా? ఆగదా. అద్భుతమైన యేసుక్రీస్తు వారి శక్తి, అద్భుతమైన యేసుక్రీస్తు వారి అడుగు జాడల్లో నడవగలిగే క్రియ నీకు తెలియాలి. హల్లెలూయా. అప్పుడు సాతాను దాడి నుంచి విముక్తి పొందే కృపాభాగ్యం నీకు దొరుకుతుంది. ఇక్కడంటే ఐగుప్తు నుంచి బానిసత్వ విముక్తి నుంచి బయటకు వచ్చారు ఎవరు? ఇశ్రాయేలీయుల ప్రజలు. ఎలా వచ్చారు? దేవుడి యొక్క శక్తి ద్వారానే. హల్లెలూయా. మార్గం లేదు, దారి లేదు, వెలుగు లేదు, నీళ్లు లేవో, మనుషులు తెలియదు, మార్గాలు, జంతువులు ఉంటాయి, చాలా ఇబ్బందికరమైన నాయకుడు సరిగ్గా లేడో, అందరికంటే పొట్టిగా ఉన్న నాయకుడు, మాట్లాడలేని నాయకుడు, నత్తిగా ఉండే నాయకుడు, ఏం చేయాలో తెలియదు. కానీ ఆ పరిశుద్ధాత్ముడు, ఆ దేవుడి యొక్క శక్తి ద్వారానే వాళ్ళు అనేక సంవత్సరాలు ఆ విముక్తి బానిసత్వం నుంచి అద్భుతమైన కానాను యొక్క క్రియల్లోకి చేరుకున్నారు. హల్లెలూయా. ఏమీ లేని ఆ ప్రాచ్యమైన క్రియల నుంచి, పాశవికమైన రాజ్యం నుంచి, ఆ యొక్క పాపపు బానిస సంఖ్యలు తెలిసిన పాలు తేనెలు ప్రవహించే మార్గానికి ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలు చేరుకుని ఉన్నారు. ఈరోజు నీ జీవితం ఒక ఐగుప్తు అయిపోతే సాతాను దాడిలో యేసుక్రీస్తు నామములో కనాను లాంటి క్రియలు నీకు జరిగించునుగాక. ఇక చివరగా సాతాను ఎలా ఉంటాడో, ఆడేం చేస్తాడో, ఎలా ఉంటాడో చెప్పాను. ఇప్పుడు నువ్వేం చేయాలో చెప్తాను. నువ్వు రెండు మాటలు చెప్పి ముగిసేస్తాను. అసలు నేనేం చేయాలన్నంటే పవిత్రమైన జీవితాన్ని గడుపు, అంతే. ఏం చేయ అవసరంలా. దేవుడికి అనుకూలమైన జీవితాన్ని గడిపితే చాలు. ఒకడి మీద
ఆడది, వీడు ఇది, ఆడు అలాగా, వీడు ఇలాగా, వాళ్ళ కుటుంబం అలాగా, వీళ్ళ కుటుంబం ఇలాగా. ఆడికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయిరా? రోడ్డు మీద నేల మీద నిలబట్టలేదు. ఇక్కడున్న వాళ్ళలో 99% అలాగే ఉంటారు. సో నీ విధులు దేవుడు ఖచ్చితంగా పవిత్రమైన విధులుగా నడిపించునుగాక. రెండవది, అంటే నేను బైబిల్లో వాక్యాలు తీయడంలా, రెండవది, అన్నిటికంటే గొప్ప శక్తి ప్రార్థనా శక్తి కదా. కుటుంబ పరంగా సాతాన్ని ఎదుర్కోవడానికి నీ ఇంటిలో ఒక కంచె ఏర్పరచాలి. హల్లెలూయా. అది ఎలా వస్తుందంటే, ఒక భర్త, ఒక భార్య, పిల్లలు, నీ కుటుంబం అంతా ప్రతిరోజు ప్రార్థనా నైవేద్యము, ప్రార్థనా ధూపము, ప్రార్థనా వెలిగి, ప్రార్థన కలిగిన అగ్ని ఎక్కడ రగిలించాలి? నీ ఇంటిలో రగిలించాలి. నట్టింట్లో అంటారు తెలుసా, అక్కడ. ఇప్పుడు నేను చెప్తున్నా, ఒక్కొక్కరి ప్రార్థన సాతాను దాడి చేయడానికి ఒక మూల కూడా పనిచేయదా. కుటుంబ ప్రార్థన వాడి యొక్క క్రియలను అణగదొక్కబడే విధంగా ఉంటుంది. హల్లెలూయా. అలాంటి ప్రార్థనలు నీ కుటుంబ పరంగా ప్రార్థనా శక్తితో ఉండునుగాక. ఒకవేళ మీరు తల్లిదండ్రులకి బైబిల్ రాకపోతే, వాళ్ళ కళ్ళు సరిగా కనిపడక, వాళ్ళ వృద్ధాప్యాన్ని బట్టి బైబిల్ సరిగా చదవకపోతే, బిడ్డలుగా మీరు బైబిల్ చదవండి అమ్మా. మీ అమ్మే చదవట్లేదు, నువ్వు మానేస్తావు. అవసరాలుంటే వచ్చే ఆత్మీయత ఎందుకు పనిచేయదు? ఎందుకు పనిచేయదు? అవసరాలను బట్టి వచ్చే ఆత్మీయత ఎందుకు పనిచేయదు? కానీ నీ ఆత్మీయత ప్రతి అవసరాన్ని తీరుస్తుంది. హల్లెలూయా. నీకున్న, మళ్ళీ చెప్తున్నా, అవసరాలు బట్టి వచ్చే ఆత్మీయత ఎందుకు పనిచేయదు? కానీ నీ ఆత్మీయతను బట్టి వచ్చే ప్రతి అవసరాన్ని తీరుస్తుంది. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, ఆ ఆత్మీయత నీ కుటుంబాల్లో ఉండాలి. ఎగ్జామ్స్కి వచ్చే ప్రార్థన కాదు, ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రార్థన కాదు, ఎల్లప్పుడూ నేను నా కుటుంబము. ఎప్పుడు? ప్రతిరోజు ఎవరిని పూజిస్తాం? యెహోవాని. చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, క్రీస్తు యొక్క అధికారాన్ని ఉపయోగించండి ప్రతిసారి. లూకాసు వార్త 10:19 ఉంటుంది. ఏమని? అపవాదిని ఎదిరించండి. ఒక మాట చదువుతారా? ఆ మాట చదివి నేను ముగిస్తాను. క్రీస్తు యొక్క అధికారాన్ని ప్రతిసారి ఉపయోగించాలి. ప్రతిసారి. లూకాసు వార్త 10వ 15వ చదవండి అమ్మా. అక్కడ నేను చెప్పి అది ఒకటి, అంటే నేను అనుకున్న మాట కాదు, అక్కడ ఉన్న మాట కోసం వస్తుంది ఆ మాట. ఓ కపెర్నహూమా, ముందు జరక చదవాలి. ఆకాశం మట్టుకు హెచ్చించబడదవా, నీవు పాతాళాలకు దిగిపోయేవాడు. మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని. అంటే ఏంటి? నువ్వు కపెర్నహూమ అంటే ఏంటి? యెరూషలేము దగ్గర ఉన్నది. యెరూషలేము పైన ఉన్న దేవా, నిన్ను ఎవడైతే నిరాకరిస్తాడో, నిన్ను ఎవడైతే వద్దంటాడో, నిన్ను ఎవరైతే వాడు నన్ను అంగీకరించడం. అందుకే అన్నిటికంటే యేసుక్రీస్తు శక్తే గొప్పదే. ఏ క్రియలైనా, నా ఒంట్లో బాగాలేదు, సాతాను వచ్చాడు, యేసుక్రీస్తు నామములో తొలగునుగాక. నువ్వు అనుకుంటే అగునుగాక, నీ మాట ముట్టున అగునుగాక, నీ క్రియలు పట్టి అది జరుగునుగాక అనే క్రియలు నీకు దయచేయమని దేవుణ్ణి అడగాలి. ఇంకా కొద్ది కిందకి వెళ్ళండి, మూసేయద్దు, ఇంకెందుకు కిందకి వెళ్ళండి. తర్వాత 17, ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దెయ్యములు కూడా నీ నామంలో మాకు లోబడుచున్నామని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుచు చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకును శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏది అందరూ ఏదియో మీకెంత మాత్రము. అందుకే చదవమన్నాను. ఏ పాస్టర్ గారైనా, ఏ ప్రసంగికుడైనా అతీంద్రియ శక్తి, అపరిమితమైన శక్తి లేకుండా ప్రసంగించడం. ఆమేన్. కపెర్నహూమ, వాట్ ఈజ్ కపెర్నహూమ్ అని కొట్టండి గూగుల్లో, తెలుస్తుంది. కపెర్నహూమ్ అన్నదానికి అర్థం చెప్పండి, అర్థం ఉంటుంది. కింద అంటాడు,
నీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి క్రియలు వచ్చినా నీకు ఏమిచ్చాడు అంటున్నాడు ఆయన? ఏ శక్తి ఇచ్చాడట? యేసుక్రీస్తు శక్తి. ఆమేన్. యేసుక్రీస్తు శక్తి ఎవరికి ఇచ్చారు? నీకు. చూడండి మాట మళ్ళీ ఒకసారి చదువుదాం. 19. ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకు శత్రువు అంటే ఎవడు? సాతాను. శత్రువు బలవంతుడి మీదను మీకు అధికారం ఇచ్చాను. ఏది మీకు ఎంత మాత్రము. యేసుక్రీస్తు శక్తి నీ దగ్గర ఉంటే ఏది నేను చేయలేదు.